నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ అత్తా కోడళ్ళు. రచించిన వారు మొలకలపల్లి కోటేశ్వరరావు గారు. సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చింది. ఇంతవరకు నువ్వు పిల్లలు బట్టలు తీసుకోలేదు అంజనా. రేపు టౌన్ కి వెళ్లి నీకు పిల్లలకి బట్టలు తెచ్చుకుందాం. కమలమ్మ అంది కోడలు అంజనతో. ఇప్పుడు బట్టలెందుకు అత్తయ్యా, అందరికీ ఉన్నాయిగా. ఈ ఏడు పంటలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఖర్చులెందుకు పెంచుకోవడం? వ్యవసాయం అన్న తర్వాత అంతే. ఒకేడు పండుతుంది, ఒకేడు ఎండుతుంది. అదంతా మామూలే. పంటలు బాగా లేవని తినడం మానుకుంటామా? పిల్లలు పెద్ద అవుతున్నారు. ముందు ముందు ఖర్చులు పెరుగుతాయి కాని తగ్గవు. రేపు వాళ్ళ చదువులకి చాలా పెట్టాల్సి వస్తుంది. ఇప్పట్నుంచి ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది అత్తయ్యా. పొదుపుగా లేకుండా మనం ఏం దుబారా చేస్తున్నాం అంజనా? రేపు పండక్కి ఎక్కడెక్కడి వాళ్ళు వస్తారు. సరైన బట్టలు లేకుంటే ఏం బాగుంటుంది? మనకి ఉన్నా లేకున్నా పిల్లలకి లోటు చేయకూడదు. వాళ్ళు ఒకరి ముందు హుందాగా ఉండాలి కాని చిన్నతనంగా ఉండకూడదు. సరే అత్తయ్య, అయితే పండగ సరుకులు కూడా కావాలి కదా. రేపు వెళ్లి సరుకులు, పిల్లలకి బట్టలు, విజయకి చీర, వాళ్ళ పిల్లలకి బట్టలు తీసుకుందామైతే. విజయకి ఇప్పుడు ఎక్కడ తీసుకుంటాం? పెళ్ళై 10 ఏళ్లు అవుతోంది. ఏటా పెడుతూనే ఉన్నాం. మనం ఎంత మంచి చీర తీసుకున్నా తనకి నచ్చుతుందా? పెడుతుందా? ఇదేనా సంబడమని తీసి పారేస్తుంది. ఎందుకు లేనిపోని తలనొప్పి? కాదులే అత్తయ్యా, ఇంట ఆడపడుచు. మనం ఏం పెడుతున్నాం? పండక్కి ఓ చీరే కదా. ప్రతి ఏడు పెడుతూ ఇప్పుడు పెట్టకపోతే ఏం బాగుంటుంది? మరుసటి రోజు డబ్బు తీసుకుని అత్తా కోడలు ఇద్దరు టౌన్కి వెళ్లారు. పండగ సరుకులు తీసుకున్న తరువాత బట్టల షాప్కి వెళ్లారు. పిల్లల వరకు బట్టలు తీసుకున్నారు. అంజనా తీసుకోలేదు. అంజనా, నా మాట విను. నువ్వు ఒక చీర తీసుకోమ్మా. వద్దు అత్తయ్యా, నాకు చాలా చీరలు ఉన్నాయి. నూలుగుడ్డ 100 కాలాలు ఉంటుందా? ఇంట్లోనూ బీరువాలోనూ అడ్డమే. వాటిని సర్దుకోలేక చావాలి అని అంజన ససేమీర చీర తీసుకోలేదు. అంజన విజయకి చీర తీసుకుంటుంటే కమలమ్మ క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆమెకి మోకాళ్ల నొప్పులు. విజయ చీర అయిన తరువాత అంజన కాటన్ చీరలు ఉన్న చోటికి వెళ్లి చిన్న చిన్న పువ్వులు ఉన్న 2 నేత చీరలు తీసుకుంది. ఇలా రా అత్తయ్యా, ఇవి చూడు బాగున్నాయి. నీకోసం ఈ 2 చీరలు తీసుకున్నా. నాకు వద్దు అంజనా. ఇప్పుడు నాకు ఎందుకు? వద్దొద్దు అంటూ కమలమ్మ వడివడిగా లేచి వచ్చింది. అవి లోపల పెట్టమని చెప్పడానికి. ముందు ఇవి చూడు అత్తయ్య, నీకు బొత్తిగా లేవు చీరలు. రోజువారి కట్టుకోవడానికి ఉన్నాయి కాని దాపుడికి ఏమున్నాయి? రేపు ఏ పెళ్లికో పేరెంటానికో వెళ్లాలన్నా, పండక్కో పబ్బానికో కట్టుకోవాలన్నా ఏం కట్టుకుంటావు? ఇంటికి పెద్దదానివి. నీకు మంచి చీరలు లేకపోతే ఏం బాగుంటుంది? నిన్ను కాదు, మమ్మల్ని అంటారు. ముందు నువ్వు బాగుండాలి. కమలమ్మ వద్దు వద్దు అంటున్నా ఆ 2 చీరలు ప్యాక్ చేయించింది. తరువాత భర్తకి లుంగీలు, టవళ్లు తీసుకుందామని మరో కౌంటర్ దగ్గరికి వెళ్ళింది అంజన. చెప్పిన మాట వినవు కదా, కమలమ్మ విసుగ్గా అంటూ వచ్చి కౌంటర్ పక్కన ఉన్న అదే కుర్చీలో కూర్చుంది. అమ్మా, మీరు వరుసకి అత్తాకోడల్లా? నిజం అత్తాకోడల్లా? కౌంటర్లో కూర్చున్న వ్యక్తి ఆసక్తిగా అడిగాడు. వీళ్ల సంభాషణ గమనించి ఆయనకి ఇంట్లో తన భార్య, తల్లి నిత్యం పడే గొడవలు తలపుకు వచ్చాయి. ఏం, అత్తాకోడళ్ళు బాగుండకూడదా? ఆమె నా కొడుకు భార్య. నేను ఆమె భర్త తల్లిని. నీ సొంత మేనకోడలా? కాదు, పరాయి పెళ్ళే. అయితేనేం, మంచి ముత్యం. అతను విస్మయంగా చూశాడు. కమలమ్మకి ఆ సమయంలో తన అత్త కనకమ్మ, భర్తతో కాపురం, సొగసు గుర్తుకొచ్చింది. తనకు పెళ్ళై 42 ఏళ్లు. తన 16వ ఏట పెళ్ళయింది. భర్త కాంతయ్య తాగుబోతూ. 15 ఎకరాల పొలముంది. మంచి రైతే. ఎద్దులు, వ్యవసాయం, ఒక పాలేరు, పనివాళ్లు అన్నీ బాగున్నాయి. కాని అత్త, భర్త ఇద్దరి బుద్ధి మంచిది కాదు. మామ లేడు. తనకు పెళ్ళైన నాటికే చనిపోయారు. తన భర్త రోజు తాగి వచ్చి నానా గొడవ చేసేవాడు. అత్త, భర్త ఇద్దరూ కలిసి తనను చాలాసార్లు కొట్టారు. తనకో ఆడబిడ్డ. ఆమెను ఊర్లోనే ఇచ్చారు. పేద కాపురం. ఆస్తి ఉన్నా లేకున్నా పని చేసుకుందాం, కష్టపడి బ్రతుకుదాం అనే తత్వం కాదు ఆమెది. సోమరి. పుట్టింటి మీద ఆధారపడేది. ఉప్పు దగ్గర నుంచి పప్పు వరకు సమస్తం పుట్టింటి నుంచి పోవాల్సిందే. ఎవరైనా అదేమంటే గతిమాలిన వాడికి కట్టబెట్టి గొంతు కోసారని శోకాలు పెట్టేది. మంచి కుటుంబం, మంచి మనుషులు కాకపోవడంతో తన భర్తకి అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడలేదు. తన పుట్టింటి వాళ్లకి బొత్తిగా ఆస్తి లేదు. నిరుపేదలు. పొలం ఉంది. తను అయినా సుఖపడుతుందనే ఉద్దేశంతో అమ్మా నాన్న సందేహిస్తూనే ఈ సంబంధం చేశారు. ఆ రోజుల్లోనే తనకి 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. వీళ్లకు అస్సలు చదువులు లేవు. తను చదువుకోవడం వీళ్లకి హేళన. ప్రతిరోజూ ఏదో ఒక గొడవే. ఏదో వంకతో తగాదానే. రోజూ హింసే. ప్రశాంతత, మనశ్శాంతి, ఆనందం, సరదాలు లాంటివి తనకి ఏ రోజూ ఉండేవి కాదు. 2 పిల్లలు పుట్టారు. ముందు కొడుకు, 3 ఏళ్లకు కూతురు.
తాగి భర్త కాలేయం దెబ్బతినిపోయింది. ఆయన తాగుడికి, ఆస్పత్రి ఖర్చులకి, ఇంట్లో దుబారాలకి 5 ఎకరాల పొలం కరిగిపోయింది. చివరికి తాగుడే బలి తీసుకుంది. పిల్లల పసిప్రాయంలోనే పోయాడు. భర్త పోయిన తరువాత అత్త, ఆడబిడ్డ తన మీదే ఎప్పటిలానే పెత్తనం చేయాలని చూశారు. వాళ్ళ ఆటల్ని సాగనివ్వదలుచుకోలేదు. ఎల్లకాలమైనా ప్రతిఘటించింది. అంతే, వాళ్ళు తగ్గిపోయారు. కొంతకాలానికి అత్తకి పక్షవాతం వచ్చింది. మంచాన పడింది. సేవ చేయాల్సి ఉంటుందని కన్న కూతురు కన్నెత్తి చూడలేదు. తన పాలిట పడింది. ఆమె చేసిన ఆగడాలకి తను ఎలా చూస్తుంది? కాని తప్పదాయే. చీదరగాని చూసింది. కాని ప్రేమగా మాత్రం చూడలేదు. మంచంలో చాలా యాతన పడింది, బాధపడింది. చేసుకున్న ఫలితం అత్త వలన కలిగిన అనుభవాలతోనూ గాయాలతోనూ తను ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. తనకి వచ్చే కోడలితో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలా వ్యవహరించకూడదని. కనిపెంచి పెద్ద చేసిన కన్నవాళ్లని పుట్టింటిని వదిలి ఎన్నో ఆశలతో, ఎన్నో కలలతో, ఎన్నో కోరికలతో, ఎంతో ఇష్టంగా ఇంట అడుగుపెట్టే కోడల్ని ఎంతో అపురూపంగానూ, ఎంతో ఆదరణతోనూ, ఎంతో ప్రేమతోనూ, ఎంతో మంచిగానూ చూడాలని నిర్ణయించుకుంది. అత్తతో అనుభవం నేర్పిన పాఠం ఇది. కొడుకుని బాగా చదివించాలని తన కోరిక. కాని కొడుక్కి చదువు వంట పట్టలేదు. ఇంటర్ 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఇక చదువు కాదని పొలం పనుల్లోకి దిగాడు. ట్రాక్టర్ నేర్చుకున్నాడు. బ్యాంక్ లోనుతో కొత్త ట్రాక్టర్ తెచ్చుకున్నాడు. తమ పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకి తీసుకుని సాగు చేస్తున్నాడు. కూతురు విజయ ఎంఎస్సీ చదువుకుంది. కొడుకు తన మాట మీరడు. తను ఎంత చెబితే అంతే. ముందు కొడుక్కి పెళ్లి చేయాలని భావించింది. సంబంధాలు వస్తున్నాయి. పొరుగురు పమిడిపాడు. ఆ ఊరి నుంచి అంజన వాళ్ళ సంబంధం వచ్చింది. చాలా బతికి చెడిన కుటుంబం. తండ్రి లేడు. అమ్మాయి చదువుకుంది. మంచి పుట్టుక, మంచి కుటుంబం, ఎంతో మంచి అమ్మాయి అని తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్పారు. కొడుక్కి పెళ్లి చేసింది. అంజన కోడలైంది. అందరూ చెప్పినట్లు నిజంగానే చాలా మంచి అమ్మాయి. కొడుక్కి పెళ్లైన ఏడాదికి కూతురు విజయకి కూడా పెళ్లైంది. విజయకి ఆ మనువు మాట్లాడింది అంజనే. వాళ్ళ ఊరు, వాళ్ళ బంధువుల కుర్రాడు. చాలా కట్నం అడిగారు. అంత ఇవ్వడానికి తను, కొడుకు ఇద్దరూ ఆసక్తి చూపలేదు. అంజన పట్టుబట్టింది. తమకి 10 ఎకరాల పొలం ఉంది. 4 ఎకరాల పొలం, 4 లక్షలు డబ్బు, 25 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చారు. ఆస్తిలో సగానికి పైగానే. అంత ఇవ్వడానికి తనకి ఇష్టం లేదు. పర్లేదు అత్తయ్య, మనం ఒక్కసారే కదా కట్నం ఇచ్చేది, మాటిమాటికి ఇవ్వం కదా. అబ్బాయికి మంచి ఉద్యోగం, ఆస్తి ఉంది, మంచి కుర్రాడు, విజయ సుఖపడుతుంది అని చాలా రకాలుగా చెప్పి ఒప్పించింది. నిజానికి అంజన పట్టుదల వలనే విజయకి ఆ సంబంధం కుదిరింది. అల్లుడు మంచివాడే. కూతురు విజయ మీదనే తనకి అసంతృప్తి. వాళ్ళు ఆస్తిపరులు. అల్లుడికి పెద్ద ఉద్యోగం, దేనికి లోటు లేదు. పోల్చుకుంటే తమకంటే వాళ్ళకి 10 రెట్లు ఆస్తి ఉంది. అయినా విజయకి పుట్టింటి నుంచి ఇంకా ఏదో కావాలనే తపన. అన్నా వదిన అంటే ఏమాత్రం విలువలేదు. వాళ్ళకి ఏమీ గౌరవం ఇవ్వదు. నాకేమిచ్చావమ్మా? సుశీల వాళ్ళు చూడు కూతురికి ఎలా జరుపుతున్నారో. సుజాతకి చూడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలా పెడుతున్నారో. మనవరాలు పుడితే చిన్న గొలుసు కూడా చేయించలేదు. ఎవరైనా మనవరాలికి మీ అమ్మ వాళ్ళు ఏం పెట్టారంటే చెప్పుకోలేకపోతున్నా, సిగ్గుతో తల ఎత్తుకోలేకపోతున్నా అంది చాలాసార్లు. ఇక్కడ వీళ్ల పరిస్థితి అంతంత మాత్రమే కదా. విజయ పెళ్లికి ఇచ్చిన కట్నానికి 3 లక్షలు అప్పు అయింది. ఆ అప్పు తీర్చడానికే నానా తంటాలు పడ్డారు. పండినా పండకపోయినా తనకి ఇచ్చిన పొలానికి కౌలు డబ్బు నిక్కచ్చిగా వసూలు చేసుకుంటుంది విజయ. 1 రూపాయి తగ్గించుకోదు. అంజనది మంచి స్వభావం, సర్దుకుపోయే మనిషి. మనసులో కుళ్ళు, కుతంత్రం, కపటం, ద్వేషం, పంతం, పట్టింపుల్లాంటివి ఉండవు. అలా ఉండబట్టే 10 ఏళ్లుగా కుటుంబం సాఫీగా సాగిపోవడం, ఆనందంగా గడిచిపోవడం. రోజురోజుకి తమ ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతున్నాయే కాని తరగడం లేదు. తగవులు లేవు. కొనడం అయింది అత్తయ్య, ఇంక వెళ్దామా? అంజన క్యాష్ కౌంటర్లో డబ్బు చెల్లిస్తూ అంది. అంజన మాటలతో ఆలోచనల నుంచి బయటపడింది కమలమ్మ. ఇద్దరూ బట్టల సంచులు తీసుకుని బయటకు వచ్చి ఆటో ఎక్కారు. అల్లుడు వాళ్ల ఊరు పమిడిపాడులో సంక్రాంతి పండగని బాగా జరుపుతారు. సంక్రాంతి సరదాల సంబరాలు పేరుతో మహిళలకు, యువకులకు, పిల్లలకు ఎన్నో రకాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. పండగకి దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు కూడా వీలైనంత వరకు తప్పనిసరిగా వస్తారు. కమలమ్మ, అల్లుడు, కూతురు, పిల్లలు పండక్కి వచ్చారు. వాళ్ల ఊర్లో ఒక రోజు ఉండి మరుసటి రోజు ఉదయమే విజయ పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చింది. అంజన ఆడబిడ్డని, పిల్లల్ని ఆప్యాయంగా ఆహ్వానించింది. ఆదరంగా మాట్లాడింది. విజయ కొద్దిసేపు కూర్చొని ఇరుగు పొరుగుని, స్నేహితుల్ని పలకరించడానికి బయటకు వెళ్ళింది. మధ్యాహ్నానికి వచ్చి తిని పడుకుంది. అంజన గారెలు, పిల్లలు కోరిన టిఫిన్లు ఏవో చేసి పెట్టింది. విజయ నిద్రలేచిన తరువాత అంజన టిఫిన్ పెట్టి టీ ఇచ్చింది. గుడి దగ్గర ఆడవాళ్లు కోలాటం వేస్తున్నారు. విజయ, వెళ్దాం, వస్తావా? అంజన అడిగింది.
ఛా, కోలాటం చూసేదేమిటి, నేను రాను. అంజన పొరుగింటామెతో కలిసి కోలాటానికి వెళ్ళింది. కమలమ్మ, కూతురు కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఇవిగో విజయ, నీకు చీర, పిల్లలకి బట్టలు అంజన తెచ్చింది. కమలమ్మ తెచ్చిన బట్టల సంచి తీసుకున్న విజయ చీర మడతలు విప్పి చూసింది. ఈ చీర ఖరీదు ఎంతమ్మా? ఏమో, నాకు తెలియదు విజయ. ఛ, ఏం చీరమ్మా ఇది? మా పని మనిషి కూడా ఇలాంటి చీర కట్టదు. ఇది నాకు వద్దు. వదిన తెచ్చుకున్న చీర ఏది? తను ఏ చీర తెచ్చుకుంటే నీకెందుకు విజయ? తన డబ్బులు తన ఇష్టం. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత కూడా నీకు చీర పెట్టాలని ఏం లేదు. ఏదో గౌరవంగా పెట్టేదానికి చాచి అంటే ఎలా? కమలమ్మ కోపంగా అని అంట్లు తోమడానికి దొడ్లోకి వెళ్ళింది. విజయ టీవీ చూస్తూ కూర్చుంది. అంట్ల పని ముగించుకుని వచ్చిన కమలమ్మతో అంది విజయ, పండక్కి ఏం పిండి వంటలు చేస్తున్నారమ్మా? మీ అల్లుడికి నేతి అరుసలు ఇష్టం. మీ మనవరాలికేమో లడ్లు కావాలట. మనవడేమో సున్నుండడు, కజ్జికాయలు ఇష్టపడతాడు. ఈ స్వీట్లతో పాటు సన్న కారపూస కూడా చెయ్యమ్మా. కొద్దిగా ఎక్కువ చేయి. మా అమ్మమ్మ పంపించిందని పిల్లలు 10 రోజుల పాటు తింటారు. నాకు అన్ని చేసే ఓపిక లేదమ్మా. ఏదైనా ఒకటి చెప్పు, చేస్తా. అసలు ఏం చెయ్యొద్దులే. ఎందుకు లేనిపోని చాకిరి? కూతురికి చేసి పెట్టడానికి ఏడ్చే తల్లిని నిన్నే చూస్తున్నా. అందరూ తల్లులు అడక్క ముందే ఎంతో ఇష్టంగా చేసి పెడతారు పిల్లలకి. నేను నోరు తెరిచి అడిగినా చెయ్యను అంటున్నావు. డబ్బు పడేస్తే మాకు సిటీలో దొరకవా ఏమిటి? దొరికితే కొనుక్కోండి విజయ, ఎవరు వద్దన్నారు? అడగడం ఎందుకు? చెయ్యలేదని నిష్ఠూరపోవడం ఎందుకు? ఇప్పుడు ఎవరు నిష్ఠూరపోయారు? నిష్ఠూరంగాక ఏమిటి? ఎవరు కాపురాలు వాళ్ళవి అయ్యాయి. ఎవరి తంటాలు వాళ్ళు పడుతున్నారు. మీ అన్నయ్య సంపాదనలో ఇల్లు జరిగేదే కష్టం. మీ ఆయనలాగా వాడికేమైనా ఉద్యోగమా? కావాలంటే డబ్బు ఇవ్వనా ఏమిటి? మాకెందుకు ఊరక? నువ్వు డబ్బు ఇవ్వడం, మేం చేసి పెట్టడం ఎందుకు? ఇదంతా సిటీలోనే కొనుక్కోండి నిర్మోహమాటంగా అంది కమలమ్మ. నాకు చేసి పెడితే కోడలు ఏమైనా అంటుందని భయపడుతున్నావా? లేకపోతే ఆవిడ గారి మీద ప్రేమ కారిపోతుందా? నీకు కన్న కూతురు కంటే పరాయి వాళ్ల కూతురే ఎక్కువైపోయింది. మరి పరాయి వాళ్ల కూతురు అయితే ఏంటట? నేను ఇంటి కోడల్ని, అంజనా ఇంటి కోడలే. ఆడపిల్లకి పెళ్లైన తరువాత ఇక ఆడపిల్లే కాని ఈడపిల్ల కాదు. మెట్టిల్లే వాళ్ల ఇల్లు, పుట్టిల్లే పరాయి. రేపు నా ముసలితనంలోనూ ఒకవేళ మంచంలో పడితేనో నా కంచంలో కూడి వేసేది అంజనే కాని నువ్వు కాదు. నువ్వు ఎప్పుడైనా చుట్టపు చూపుగా వచ్చి పలకరించి పోతావేమో. ఊళ్ళోనే ఉన్న మీ మేనత్త కన్నతల్లిని ఏం చూసింది? రేపు నువ్వు అంతే. అందుకే అన్నమాట కోడలంటే అంత తీపి కావడం. తీపి కాక కోడలు అంటే ద్వేషంతో ఉండాలా? తగాదా పడుతూ ఉండాలా? మా అత్త మాదిరిగా ఎడమొహం పెడమొహంతో ఉండాలా? అది ఇద్దరికీ మంచిది కాదు. ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు. తల్లి భార్య తగాదాలతో ఉంటే బయటకు వెళ్లే మగవాడు కూడా ఆనందంగా ఎలా ఉండగలడు? నిశ్చింతగా పనులు ఎలా చక్కబెట్టుకోగలడు? అత్తా కోడలు ఎంతో సఖ్యతతో ఉంటే ఆ కాపురం ఎంత బాగుపడుతుంది? ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఆదరణ ఇచ్చి పుచ్చుకునేవి. నీకు కూతురిగా ఏమీ లోటు చెయ్యలేదు కదా. మీ ఆయనకి నెలకి 1,00,000కు పైగానే జీతం. మీ అన్నయ్యకు ఏడాదికి కూడా అంత సంపాదన లేదు. నువ్వు పుట్టింటి నుంచి ఇంకా ఆశించడం మంచిది కాదు విజయ. మాటల్లోనే విజయకి భర్త నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే పిల్లల్ని తీసుకురమ్మని, అక్కడ పిల్లలు పోటీలేవో ఉన్నాయని. నేను వెళ్తున్నా, మళ్ళీ వస్తే వస్తా, లేకపోతే లేదు. విజయ పిల్లల్ని తీసుకుని విసురుగా వెళ్లిపోయింది. విజయ మరుసటి రోజు తప్పకుండా వస్తుందని కమలమ్మకు తెలుసు. కోలాటం దగ్గర్నుంచి అంజన వచ్చింది. విజయ ఏది అత్తయ్య? వాళ్ల ఊరు వెళ్ళింది. అదేమిటి, ఉండమని అడక్కపోయావా? వాళ్ళాయన ఫోన్ చేశాడు, వెళ్ళింది. పిల్లలకు ఏవో పోటీలు పెట్టారట. బియ్యం నానపోయి అంజన, పిండి కొట్టించి అరిచలు చేసుకుందాం. విజయ కూడా తీసుకుపోతుంది. అలాగే అత్తయ్య, నేను కూడా కాసేపు కోలాటం కాడికి పోయి చూసి వస్తా అంటూ కమలమ్మ బయలుదేరింది. అంజనా ఉందా పిన్ని అంటూ సురేఖ బయట వాకిట్లోకి కమలమ్మకి ఎదురు వచ్చింది. ఉంది రేఖ, తిరుపతి నుంచి ఎప్పుడు వచ్చారు? అందరూ బాగున్నారా? సురేఖ నవ్వుతూ జవాబు చెప్పింది. అంజనా, సురేఖ స్నేహితులు, ఒకే ఊరు. సురేఖ ఈ ఊరి కోడలే. భర్తకి తిరుపతిలో ఉద్యోగం. కమలమ్మ కోలాటం దగ్గరకు వెళ్లి అక్కడ చాలాసేపు నిలబడి చూసి వచ్చింది. మోకాల నొప్పులు మనిషి కావడంతో వచ్చి రావడంతోనే పంచంలో ఉన్న మంచం మీద కూర్చుంది. లోపల నుంచి మాటలు వినబడుతున్నాయి. కొన్ని మాటల తరువాత అంజనా మాటలు కమలమ్మ చెవిన పడ్డాయి. మా అత్త మంచి మనిషి రేఖ, చాలా మంచి మనసు. పైసా కట్నం లేకపోయినా, పుట్టింటి పొట్టుపోతలు లేకపోయినా నన్ను ఎంతో బాగా, నిజం చెప్పాలంటే కూతురు కంటే మిన్నగా చూస్తుంది. ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో ఇంత మంచి కుటుంబంలోకి వచ్చాను. నాది కాదు అంజనా, నీదే మంచి మనసు. నువ్వు బంగారానివి. మామూలు బంగారం కాదు, మేలిమి బంగారానివి. మా ఇంటి దీపానివి. మనసులోనే కోడల్ని గురించి అనుకుంది కమలమ్మ. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.